హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ ప్రిపరేషన్లో భాగంగా ఈ సెషన్లో మనం మిస్సింగ్ నంబర్స్ కాన్సెప్ట్ పైన డిసెంబర్ 2023లో 2023 డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన 10 క్వశ్చన్స్ని ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ 10 క్వశ్చన్స్ టోటల్గా మ్యాథ్ పేపర్లో హార్డెస్ట్ సెక్షన్ ఏది అంటే చాలామంది ఏం చెప్తారంటే మిస్సింగ్ నంబర్స్ సెక్షన్ అని చెప్తారు. మిస్సింగ్ నంబర్స్ 10కి 10 తెచ్చుకోవడం చాలా హార్డ్గా ఉంటుంది. ఎక్కువగా థింకింగ్ దీనిపైన పెట్టాలి కాబట్టి హార్డెస్ట్ సెక్షన్గా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించిన 10 క్వశ్చన్స్ అవి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. 2023 పేపర్లోని 10 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ లోపలుండే నంబర్ని గమనించి 3, 2, 1 ఈ మూడింటిని వాడుకొని 216 రావాలి. సో 216 ఈ 64 వీటిని గమనిస్తే మనకు క్యూబ్స్ గుర్తొస్తాయి. 1 క్యూబ్, 2 క్యూబ్. సో క్యూబ్స్ బాగా వచ్చి ఉంటే మనకి ఈ క్వశ్చన్ సింపుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ 4 క్యూబ్ ఉంది 64, అలాగే 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216 ఇది కనిపిస్తుంది ఇక్కడ 6 క్యూబ్. సో 6 క్యూబ్ 216 కాబట్టి 6 వచ్చే అవకాశం ఉందా? 3, 2, 1 3 యాడ్ చేయండి. ఎస్ 6 కాబట్టి 6 క్యూబ్ ఎంత అయింది? 216 అయింది. ఇక్కడ కూడా 2, 1, 1 2, 1, 1 టోటల్ 4 క్యూబ్ 64 అయింది, కరెక్టే. కాబట్టి 2, 2, 1 యాడ్ చేయాలి, టోటల్ 5. కాబట్టి 5 క్యూబ్ ఎంత? 5 క్యూబ్ మనకి ఇక్కడ ఉంది, తెలుసా ఆల్రెడీ క్యూబ్స్. 125 ఆన్సర్ ఇక్కడ. సింపుల్గానే అయిపోయింది, అన్ని క్యూబ్సే. 6 క్యూబ్, 4 క్యూబ్, ఇది 5 క్యూబ్. ఎందుకంటే చుట్టూ ఉండే నంబర్లు యాడ్ చేస్తే 125, 5 క్యూబ్ 125 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూద్దాం, సెకండ్ క్వశ్చన్ది. టోటల్ ఇక్కడ 28 ఇచ్చాడు. ఏం చేస్తే 28 వస్తుంది ఒకసారి గమనించాలి. 4 ఉంది, 3, 5, 2. 4, 3, 5, 2ను ఏం చేస్తే 28 వచ్చే అవకాశం ఉంది? యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 7, 12, 14 టోటల్ 14 అవుతుంది. 14కి డబుల్ అనుకుందాం. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం అలాగే. 5, 6, 2, 3. 5, 6, 2, 3, 11, 13, 16. సో 16 చూస్తే ఇక్కడ ఇంటూ 3 ఉంది, 48. ఓకే, డబల్ ట్రిపుల్ అనుకుందాం. నెక్స్ట్ది 5, 2, 2, 9. యాడ్ చేస్తే 11, 18. ఇంటూ 4 చేసి చూద్దాం. ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4. ఇది ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4, 72. ఎస్, ఆప్షన్స్లో ఉంది, ఇక్కడ 72 వస్తుంది. మల్టిప్లికేషన్ అన్ని యాడ్ చేయడం, వచ్చిన నంబర్ను ఒక నంబర్తో మల్టిప్లై చేసే విధంగా కనిపిస్తుంది. ఇది మీరే కనుక్కోవాలి, ఇచ్చిన నంబర్లతో ఇది ఎలా వస్తుంది. యాడ్ చేస్తే వస్తుందా, యాడ్ చేసి స్క్వేర్ చేస్తే వస్తుందా, యాడ్ చేసి క్యూబ్ చేస్తే వస్తుందా, లేదా మల్టిప్లై చేస్తే వస్తుందా, ఎలా వస్తుంది అనేది గుర్తుపట్టాలి. కాబట్టి ఇది హార్డ్ అని ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయంగా చేయంగా ఈ క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 26 రావాలి 1, 5 వాడుకొని. యాడ్ చేస్తే 26 వచ్చే అవకాశం లేదు. 2, 3తో 13 రావాలి. 2, 3. అప్పుడు సేమ్ అదే విధంగా 3, 5తో ఎంత వస్తుందో కనుక్కోవాలి. బాగా గమనిస్తే దీన్ని 1 స్క్వేర్ 5 స్క్వేర్ చూడండి. 5 5s are 25, 1 1s are 1, 25 + 1 26 అవుతుంది. అలాగే 3 స్క్వేర్ 2 స్క్వేర్, 2 2s are 4, 3 3s are 9, 9 ఒక 4 13 అవుతుంది. ఇక్కడ కూడా అలాగే చేస్తే 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 2 యాడ్ చేస్తే 34. సో ఆన్సర్ ఈజీగా అయిపోయింది, 34. ఆప్షన్ 2 అంటే నంబర్లను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఈ 4 నంబర్లు యాడ్ చేస్తే వచ్చే పెద్ద నంబర్ అంటూ లేదు, కానీ ఇక్కడిక్కడే ఏదో జరిగింది.
ఈ 4 నంబర్‌లో 2 నంబర్‌లో లేకపోతే ఇలా యాడ్ చేస్తే ఈక్వల్ ఉందో అలా జరుగుతోంది. ఒకసారి గమనిస్తే మనము 7, 6 చూద్దాం. మల్టిప్లై చేసి చూస్తే 7, 6 ఆర్ 42. ఎస్ 42 ఉంది. 4, 2. 4, 2 కనిపిస్తుందా? 42. 7, 6 ఆర్ 42. అలాగే 8, 7 ఆర్ 8, 7. 56 కదా! 5, 6. 56. అలాగే 9తో దేన్ని మల్టిప్లై చేస్తే 63 వస్తుంది. 63 రావాలంటే 9ను దేనితో మల్టిప్లై చేయాలి? 9 7s ఆర్ 63. కాబట్టి ఆన్సర్ ఏమి ఇక్కడ 7. అర్థమైందా? 7 6 ఆర్ 42, 8 7s ఆర్ 56, 9 7s ఆర్ 63. కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? 7. అంటే అక్కడక్కడే ఉంటాయి ఆ నంబర్లే. వీటినే వాడుకుంటూ మనం రకరకాలుగా ఆలోచిస్తూ దాన్ని చేయాల్సి వస్తుంది. 5th క్వశ్చన్. ఇవన్నీ యూజ్ చేసుకొని 10, ఈ రౌండ్ యూజ్ చేసుకొని 13. ఇక్కడ ఏమొస్తుంది? వీటిని బాగా గమనిస్తే అన్ని స్క్వేర్సే కనిపిస్తున్నాయి. ఇది 4 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, 2 2s ఆర్, ఇది 3 స్క్వేర్, ఇది 1 స్క్వేర్. 4 6 9 10 10 వస్తుంది. క్లియర్గా అర్థమైపోయింది. 9 3 స్క్వేర్, 16 4 స్క్వేర్, 25 5 5s ఆర్ 25, 1 1 స్క్వేర్, 3 7 12 13. ఎస్ 13 అన్ని కరెక్ట్. సో ఈ రెండు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 4 2 స్క్వేర్, 2 స్క్వేర్, 5 5s ఆర్ 25, 4 4s ఆర్ 16. ఇవన్నీ యాడ్ చేయండి. 2 2 5 4 9 11 13. ఆన్సర్ 13. క్లియర్ కదా? దేని స్క్వేర్లో వస్తాయనేది చెక్ చేసి అన్ని యాడ్ చేస్తే ఈ మధ్యలో నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే నెంబర్ కనుక్కోవడం, దేని స్క్వేర్లో ఆ బేస్ ఉంది కదా వాటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. 35 రావాలి. 35 అంటే 4 ఒక 3 7, 2 ఒక 3 5, 7 5s ఆర్ 35. ఈజీ అయిపోయింది ఇది కూడా. 4 3 7, 2 3 5, 7 5s ఆర్ అయిపోయింది. ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 1 5 6, 3 4 7, 6 7s ఆర్ 42. కరెక్ట్. అలాగే 2 + 2 4, 3 + 5 8. ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 8s ఆర్ 32. ఈ క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఉండే నంబర్లనే ఏదేదో చేస్తున్నాం. అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, యాడ్ చేసి మల్టిప్లై చేయడము, స్క్వేర్ చేయడమా, క్యూబ్ చేయడమా, ఇవన్నీ ఆలోచనలు ఒక క్వశ్చన్ పైన మనం ఆలోచించాలి. అప్పుడు ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 30 పెద్ద నంబర్. ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. 25లో 10 పోతే 15. 15కి డబుల్ ఉంది ఇక్కడ. ఓకేనా? 24లో 12 పోతే 12. 12కి డబుల్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఈజీగా వస్తాను. ఈ దీంట్లోంచి దీన్ని తీస్తే ఇక్కడ వస్తుంది. దీని డబుల్ ఇది. సో 36లో ఎంత తీసేసి డబుల్ చేస్తే 40. 40లో హాఫ్ ఎంత? 20. అంటే 20 రావాలంటే 36లో ఎంత తీసేయాలి? 16 తీస్తే 20 వస్తుంది. 20కి డబుల్ 40. ఆన్సర్ 16. అర్థమైందా? ఇందులోంచి దీన్ని తీసేసి వచ్చిన ఆన్సర్ను డబుల్. 25లో 10 తీస్తే 15, 15 డబుల్. ఓకేనా? లేదా దీన్ని ముందే డబుల్ చేసుకొని 25 ఒక 15 35. అలా కాకుండా ఇదే బెటర్. ఇలా ప్రాసెస్ అర్థం కాదు. 25లో 10 పోతే 15 ఉంటుంది. 15కి డబుల్. 24లో 12 పోతే 12, 12కి డబుల్. 36లో 16 పోతే 20, 20కి డబుల్. సో ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువగా అనిపించినప్పుడు ఇట్లా సిరీస్ అన్న చూడాలి, లేదా క్రాస్ అన్న చూడాలి. క్రాస్ అంటే దీనికి ఎదురుగా
43కి ఎదురుగా ఏముంది 28 ఉంది. అంటే ఎంత తగ్గింది 15 తగ్గింది. ఇక్కడ కూడా చూసినట్లయితే 15 తగ్గింది. 39లో 15 తీసేస్తే 24. అలాగే 32లో 15 తీసేస్తే 17. ఇంకా చివరిగా మిగిలింది 29లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 14. ఆన్సర్ 14 అవుతుంది. అన్నిట్లో 15 తీసేసినారు. 15 15 15 43లో 15, 39లో 15, 32లో 15, 29లో 15 తీసేస్తే 14 అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఈ మిడిల్లో ఉండేది రావాలి, వీటిని వాడుకోవాలి. 2, 4, 5ని వాడుకోవాలి. 2, 4, 5 40 అవుతుంది. ఇది 40ని హాఫ్ చేసినాడు 20 సరిపోయింది. తర్వాత ఈ 3 చేయండి. 6, 4, 3లో హాఫ్ అంట క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2 6 3 18, 18 2 36. ఇది కూడా కరెక్టే. ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. 5, 7, 4లో హాఫ్ 35, 35 2 70. ఆన్సర్ ఈజ్ 70. మూడింటిని మల్టిప్లై చేసి హాఫ్ చేసినారు. ట్రయాంగిల్ చుట్టూ ఉండే 3 నంబర్లు 2, 4, 5 మూడింటిని మల్టిప్లై చేసి హాఫ్ చేస్తే 20. అలాగే 6, 4, 3 మూడింటిని మల్టిప్లై చేసి హాఫ్ చేస్తే 36. 5, 7, 4 మల్టిప్లై చేసి హాఫ్. చివరి క్వశ్చన్. పెద్ద నంబర్లు మధ్యలో ఉన్నాయి. ఈ మధ్యలో ఉండేటి పెద్ద నంబర్లు, ఇటుపక్క అటుపక్క నంబర్. ఇది కూడా చూస్తూనే అర్థమైపోతుంది. 9 4s లో హాఫ్ అంటే 36లో హాఫ్ 18 మధ్యలో ఉంది. 7 6s 42, 42లో హాఫ్ 21. ఎస్, ఈ రెండు మల్టిప్లై చేసి దీంట్లో హాఫ్. సో ఈ రెండు మల్టిప్లై చేసి హాఫ్ అంటే 8 తీసుకుంటే 8 5s 40, 40లో హాఫ్ 20. సో ఆన్సర్ ఇక్కడ 8 పెట్టుకుంటే 8 5s 40, 40లో హాఫ్ 20 అవుతుంది. ఈ విధంగా 10కు 10 చేయడం కొంచెం హార్డ్గా అనిపిస్తుంటుంది. మెయిన్ ఇదేమంటే టైం టేకింగ్ అనమాట. బాగా వేరే సెక్షన్స్ అన్ని చేసి లాస్ట్లో మిస్సింగ్ నంబర్ చేయాలి. ఎందుకంటే మిస్సింగ్ నంబర్స్ బాగా టైం తీసుకుంటే ఒక్కోసారి స్ట్రైక్ అయిపోతాం. ఆన్సర్ అర్థం కాదు ఏం చేస్తే వస్తుంది అని. చాలా వరకు నంబర్లు ఇక్కడిక్కడ పక్క పక్కన ఉండేటివి ఏదో ఒకటి చేస్తుంటే ఆన్సర్ వస్తుంది. ప్రతి దాంట్లో అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఈ మోడల్ అర్థం చేసుకోగలిగితే మనకు 10కు ఎంత లేదన్నా 7 to 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా బాగా టైం స్పెండ్ చేసి దీనిపైన చేయగలిగితే 10కు 10 కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. సో మిస్సింగ్ నెంబర్స్ బాగా చూసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ వీటికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయండి.